గోపి గారు, మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు 58,000 కోట్ల రూపాయలు పనులు స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కూటమి ప్రభుత్వం రావటం ఆనందకరం. ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు. మోడీ గారు 58,000 కోట్లు ఇవ్వడం కూడా మంచి పరిణామం. ప్రపంచ బ్యాంకులు నిధులు కూడా ఇస్తుంది, ఏడీబీ బ్యాంక్ కూడా డబ్బులు ఆనందం. కానీ త్వరగా పనులు అవ్వాలి. రైతుల్లో ఒక అనుమానం ఉంది, ఇది పూర్తి కాకపోతే మళ్ళీ ఇంకోటి వచ్చి మళ్ళీ ఇబ్బంది పడతాం. అంటే రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి ప్రజా రాజధానికి కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏ విధంగా దీన్ని చూస్తున్నారు? మోడీ గారి మీద, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు ప్రజలందరూ. విశ్వాసంతో ఓటు వేశారు. మేము అందరం కూడా రాజధాని అయిపోద్ది అనుకుంటాం. పోలవరం అయిపోద్ది, రాజధాని మీద కడగాలని ఆశిస్తాం. పేరు కే పున్నారావు, మాది ఐనవోలు. నేను రాజధాని రైతుని. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా రాజధానిని పునఃప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి కొందరిలోనే ప్రధానమంత్రి గారు గతంలోనే చెప్పారు, సింగపూర్ని, న్యూఢిల్లీని తలదునే రాజధాని కడతామని. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మనస్పర్ధలు వచ్చి మరి అదృష్టవశాత్తు మరలా వారిద్దరూ డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా మాకు వచ్చి రావటం మరి మేము ఎంతగానో సంతోషించదగ్గ విషయంగా, అందరూ సంతోషించేలాగా ప్రధానమంత్రి గారు మాకు మంచి వరాలు ఇస్తాడని, రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తారని, మా రాజధాని రైతులకు మరిన్ని వరాలు ఇస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులను నడిపించేలాగున చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉంటారని మేమైతే ఆశిస్తున్నాం. జలపుత్రావు అండి, ఉద్దండరాయనపాలెం గ్రామం. రాష్ట్రం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. ఇటువంటి పొజిషన్లో అమరావతిని డెవలప్ చేయడం చంద్రబాబు నాయుడు గారు సాధ్యం అంటారు? ఇట్స్ ఫైనాన్షియల్ సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ అండి. రాష్ట్ర బడ్జెట్ మీద దీని మీద ఏం పడదు. ఇవన్నీ తీసుకొచ్చినటువంటి అప్పులన్నీ కూడా అమరావతి తిరిగి చెల్లించుకుంటుంది. రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా భారం కూడా పడదు. చంద్రబాబు గారి విజనరీ మీద ప్రాజెక్టు అమోఘంగా జరుగుతుంది. కానీ ఒక పక్కన చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని కనుక గుర్తు తెచ్చుకుంటున్నారు. మరలా కనుక వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అనే ఒక ఇది మాత్రం కొంతమంది పెట్టుబడి వచ్చే వాళ్ళలో ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? 3 సంవత్సరాలు, మనకి 4 సంవత్సరాల టైం ఉంది కదండి. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవడానికి 3 years స్పాన్తో చేస్తామని చెప్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మెయిన్ అట్లాగే ఇప్పుడు సింగపూర్ కన్సార్టియం రావాలి 1691 ఎకరంలో. ఆ సింగపూర్ కన్సార్టియం వస్తే అమరావతి ప్రమోషను బ్రహ్మాండంగా ఉండబోతుంది. అంటే మా చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని బాగా డెవలప్ చేసే ఆ కెపాసిటీ ఉందంటారు మీకు? 100% ఈజ్ capable person and he is the most visionary in the Indian country. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకంటే అమరావతి మన రాజధాని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు. దాదాపు 58,000 కోట్ల రూపాయలతో. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చెప్తున్నాను, చాలా గర్వించదగ్గ రోజు. ఎంతో శుభపరిణామం అని చెప్పాలండి. ప్రజలు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అత్యంత విశ్వాసం, ఆయన నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన మళ్ళా గెలిపించడం జరిగింది. ఆ గెలిపించడంలో భాగంగానే ఆయన మళ్ళా ఏదైతే 5 సంవత్సరాలు విధ్వంసానికి గురయ్యి ఒక ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అన్నది లేకుండా ఉన్నటువంటి దాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజనరీ లీడరు ఆయన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రావడం నిజంగా మన అందరం చేసుకున్న అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు జాతీయ నాయకులైన కాదు, నా ఉద్దేశంలో ప్రపంచ నాయకుల్లోనే ఇవాళ ఆయన ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నారని కూడా ప్రజలందరూ గుర్తించినటువంటి విషయము. ఆయన నాయకత్వంలో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు క్యాపిటల్ నిమిత్తము ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యపడుతుందని నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్. మంగళగిరి నుంచి వచ్చాను. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి, మోడీ గారు కలిసి మా ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ కిందటిసారిలాగా అట్లాంటి ఇబ్బందులు కలగనివ్వకుండా మోడీ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి తప్పకుండా మా ఆంధ్రప్రదేశ్ని మంచి క్యాపిటల్ చేసి ప్రగతి పదంలో వరల్డ్లోనే బెస్ట్ క్యాపిటల్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు.
అట్లాంటి క్యాపిటల్ని చేసి ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా చాలా కుతూహలంగా మేమందరం వెయిట్ చేస్తాం. విధ్వంసం అనేదండి భగవంతుడికి ఎగ్నిస్ట్ వర్డ్ అండి. అట్లాంటి విధ్వంసకారులను ఈరోజు కాకపోయినా రేపైనా క్షమించకుండా పనిష్ చేసేటువంటి స్థితి. అట్లాంటిది 5 సంవత్సరాలు వాళ్ళు విధ్వంసం చేశారు కాబట్టి ఎందుకు పనికి రాకుండా వాళ్ళు పోయి ఈరోజు జైలు చుట్టూ తిరగవలసి వస్తుందండి. అంచేతనేమోను అట్లాంటి దుస్థితి మనకు పోయింది 5 సంవత్సరాల్లోనూ. ఆ దరిద్రం అంతా వదిలిపోయిందండి. ఇప్పుడు ఒక మంచి భగవంతుడు మంచి గవర్నమెంట్ని ఇచ్చాడు. అందరూ కలిసి మోడీ గారిని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హెల్ప్ కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగుంది. అందరూ కలిసికట్టుగా ఇక్కడ క్యాపిటల్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి క్యాపిటల్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తాం. మీ పేరేంటండి? శివప్రసాద్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మంగళగిరి. అంటే రేపు యాక్చువల్గా అయితే సభని మరి కనుక చూసినట్టయితే గత 5 సంవత్సరాల పాటు దాదాపుగా మన అమరావతి అనేది దాదాపు అడవిలాగా మారింది, విధ్వంసానికి గురైంది. కానీ ఇప్పుడు కనుక చూసినట్టయితే మళ్ళీ 58,000 కోట్ల రూపాయలతో మళ్ళీ పునర్ప్రారంభిస్తున్నారు. రేపు పొద్దున మోడీ గారు, చంద్రబాబు నాయుడు మేము ఎట్లా చూస్తారు? ఆ విధ్వంసం నుంచి బయటకు వచ్చి మళ్ళీ మంచి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. నా పేరు ఎస్ఎం ఫైజాన్ అండి, విజయవాడ. ఈ పునర్ప్రారంభం అమరావతి రాజధాని నగరాన్ని ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే, చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ సర్కార్ అని మనందరూ అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారి కలయిక డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఇద్దరు కూడా రాష్ట్రాన్ని ఒకవైపు, దేశాన్ని ఒకవైపు అద్భుతంగా నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి ఇటు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, మన ఆంధ్ర ప్రజలు, తెలుగు వాళ్ళందరికీ కూడా ఇవాళ చాలా గర్వకారణంగా ఉంది. మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇక్కడిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రారంభించడం అనేది చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు లక్ష్మీనారాయణ, మాది ద్వారంట్ల. చూడండి, చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు ఆంధ్రప్రదేశ్ బాగు చేయమని పుట్టించాడు. గుర్తుపెట్టుకోండి మాట, ఆంధ్రప్రదేశ్ని బాగు చేయమని పుట్టించాడు భగవంతుడు. మోడీ గారు వస్తున్నారు. మీరు మోడీ గారు, చంద్రబాబు నాయుడు జోడి అమరావతిని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? స్వర్గం అయిపోద్ది, స్వర్గం దాంట్లో క్వశ్చన్ లేదు. అట 2 కలిశారంటేనే 2 ఏళ్ళు కలిస్తే ఒక పెన్ను పెట్టి ఓం అని రాయగలుగుతాం. ఇంకా పవన్ కళ్యాణ్ కలిశాడు, 3 కలిశారు. 5 ఏళ్లలో 3 కలిశారు. ఇక 2 ఏళ్ళు ఏం చేయగలుగుతాం? అందుకని వీళ్ళు పుట్టిందే బాగు చేసి పోవటానికి, వాళ్ళే స్వార్థం కోసం కథగా వచ్చింది. బాగు చేస్తానికి వచ్చాడు, ఆయన సంపాదించుకోవడానికి రాలా, బాగు చేసి పోవటానికి వచ్చాడు. దానికి ప్రజలు సహకరించాడు. దాన్ని ఆయన నిలబెట్టుకున్నాకే ఈ ప్రపంచానికి ప్రాణాలు వదిలిపెడతాడని నాకు గట్టి నమ్మకము. నిజంగా ఆంధ్రప్రదేశ్కి మహా వెలుగు ప్రసాదించడానికి నరేంద్ర మోదీ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క కృషి ఫలితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అవనిలోనే ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొందగలదని మాకు. సార్ మీరు అట్లానే మీరు రైల్వే ఎంప్లాయీ, ఇక్కడికి అమరావతికి ఒక రైలు స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎట్లా చూస్తారు? ఇది అద్భుతం సార్, ఎందుకంటే ఈ విశ్వంలోనే అద్భుతమైనటువంటి మహానగరాన్ని నిర్మింపు చేస్తున్నటువంటి ఈ క్షణంలో దానికి తగ్గట్టుగా రైల్వే శాఖ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నందుకు నిజంగా రైల్వే శాఖ ధన్యవాదాలు చెప్తాను. ఒక రైల్వే ఎంప్లాయీగా నేను చాలా ఆనందపడుతున్నాను. మన కూటమి ప్రభుత్వం పట్టుదలతో తీసుకుంది. నరేంద్ర మోదీ గారిని కంపల్సరీ మన అమరావతి తీసుకురావాలని కంకణం పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్లస్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే అదే ఆ మాట ప్రకారం నరేంద్ర మోదీ గారు కూడా వస్తున్నారు. అమరావతిని ఏదో రకంగా కంపల్సరీ 5 సంవత్సరాల్లో డెవలప్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కంపల్సరీ 5 సంవత్సరాల్లో 100% అమరావతి మన రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పేసి వాళ్ళ చెప్పిన తగ్గగా రేపు పొద్దున్న నరేంద్ర మోడీ గారు పూర్తిగా అభయం ఇస్తారని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మీ పేరేంటండి? పుష్పలత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం గారు, ఇక్కడ దాదాపు 5 సంవత్సరాల పాటు మీరు దాదాపు చాలా నరకేతన అనుభవించారు. ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. చాలా చుట్టూతో అందరూ బాగున్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేస్తారు మీరు భావిస్తున్నారు? మీరు ఎందుకు అనుకున్నాం కదా, చేస్తారనే కదా పొలాలు ఇచ్చింది. బాగుంటుందని ఇచ్చాము. బాగుంటుంది. మీ పేరు చెప్పండి మేడం. మేడం గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు గవర్నమెంట్ నుంచి వచ్చారా? రేపు అవుతుంది దాదాపు 58,000 కోట్ల రూపాయలతో మోడీ గారు శంకుస్థాపన చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? మాకు
ఇది చాలా శుభపరిణామం అండి.